ఓం నమ శివాయ. ఇప్పుడు మనం షిరిడి నుండి కోలాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. నైట్ జర్నీ అంతా అయిపోయింది. ఇప్పుడు పొద్దున్నే ఆటో తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. రూమ్ తీసుకొని అక్కడ స్నానాలంతా ముగించుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాము. ఇలా రెడీ అయిపోయాము. ఇంకా రూమ్ తీసుకొని స్నానం అంతా చేసుకొని టెంపుల్కి వెళ్తున్నాము. ఈ కోలాపూర్ మహాలక్ష్మి టెంపుల్ మనకి శక్తి పీఠాల్లో ఒకటి అన్నమాట. అమ్మవారు అలాగే మనకి ఈ అమ్మవారు సతీదేవి కళ్ళు పడిండే చోటు అనమాట. మనకి సతీదేవి ఇవంతా తెలుసు కదా. సతీదేవి నేత్రాలు పడిన చోటు కాబట్టి ఇది కూడా శక్తిపీఠము అని అంటారు. ఇప్పుడు మనం పూజా సామాన్ తీసుకుందాం. పూజా సామాన్లో చీర, అమ్మవారికి ఒడిబియ్యం సామాన్లు, అలాగే ఇక్కడ టెంకాయి, మాంగళ్యము, అలాగే మెట్టెలు ఇవన్నీ ఇస్తారు అమ్మవారికి. ఇక్కడ అమ్మవారికి ఇవి సమర్పించుకుంటే మనకి మాంగళ్యము, నిండు నూరేండ్లు మనకి ముత్తైదుతనం అనేది ఉంటుంది అని ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట. అందుకని నేను తీసుకున్నాను. తర్వాత అమ్మవారికి ఇష్టమైన కల్వపూలు తీసుకున్నాను. అలాగే ఇక్కడ గవ్వల మాల అమ్ముతారనమాట. గవ్వల మాల తీసుకొని అమ్మవారి టెంపుల్లో మనము లోపల అర్చన చేసి ఇస్తారు. ఈ గవ్వల మాలను అమ్మవారికి వేసి తీసి మనకి ఇస్తారనమాట. అవి తీసుకొని వచ్చి మన ఇంట్లో ఉండే అమ్మవారికి వేసుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో ఎటువంటి కష్టాలు కన్నీళ్ళు ఉండవన్నమాట. అంత మంచిది. ఇక మనం అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. అమ్మవారి ఇక్కడైతే మనము పూలు తీసుకుంటున్నాం అన్నమాట. కల్వ పూలు. అష్టాదశ శక్తి పీఠాలు 18 ఉంటాయని మనకి తెలుసు కదా. ఆ 18లో 7వ శక్తి పీఠం అన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నది. ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి చూస్తే తెలుస్తుంది ఎంత పురాతనమైన స్థలము అని. మనం ఇప్పుడు ఇంకా క్యూలోనే ఉన్నామన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్దాము. ఇప్పుడు మనము అమ్మవారి స్థల పురాణం అనేది తెలుసుకుందాం ఒకసారి. భృగు మహర్షి విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు విష్ణుమూర్తి మహర్షి రాకను గమనించలేదట. దాంతో ఆగ్రహించిన ఆ మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలంపై తన్నడంతో తాను కొలువై ఉండే వక్షస్థలంలో ఆ భాగాన్ని ఓ ముని తన కాలితో తాకాడని సహించలేక లక్ష్మీదేవి కోపంతో వైకుంఠాన్ని విడిచిపెట్టి
ఈ ప్రాంతానికి వచ్చిందంట. ఇక్కడే తపస్సు చేసింది. ఆ తర్వాత ఇక్కడే ఉండిపోయిందంట అమ్మవారు. అలాగే సతీదేవి దేహాన్ని చేతపట్టి శివుడు ప్రళయ తాండం చేసినప్పుడు ఆ శరీర భాగం నుంచి నయనాలు అంటే కన్నులు ఇక్కడ పడ్డాయంట. అలాగే అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిచారు అని అంటారు. అంత శక్తివంతమైన అమ్మవారు ఈ కోలాపూర్ మహాలక్ష్మి. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మనకి కాశీని దర్శించుకున్నంత పుణ్యమని శివుడు చెప్పాడంట. దేవి భాగవతంలో కూడా చెప్పారు. 18 పురాణాల్లో ప్రస్తావించారు అని అంటారు. ఇక్కడ నాకు తెలిసింది నేను చెప్పానన్నమాట. ఈ మహాలక్ష్మి టెంపుల్ గురించి. అలాగే ఈ మహాలక్ష్మి టెంపుల్ గోపురం అయితే ఒక పూస, మనకి ముత్యం పూస ఉంటుంది కదా, ఆ పూస ఒకటానికొకటి అలంకరించినట్టు ఉంటుందన్నమాట. అంత అందంగా ఉంటుంది. ఆ మహాలక్ష్మి తల్లి మగము ఎంత అందంగా ఉంటుందో ఆ అమ్మవారి టెంపుల్ అంతే అందంగా ఉంటుంది. ఆ గోపురం అయితే ఇంకా అందంగా ఉంటుంది. నాకైతే చాలా చాలా బాగా ఇష్టమైన టెంపుల్, అమ్మవారి టెంపుల్లో చాలా ఇష్టమైన టెంపుల్ అంటే ఈ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనే చెప్పాలి. అంత ఇష్టం అయిపోయిందనమాట నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. మీకు కూడా మీరు ఎవరైనా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉండింటే మీకు అంతే అలాగే అనిపిస్తూ ఉంటుంది. లేదా రాని వాళ్ళు కూడా ఒకసారి అమ్మవారిని గట్టిగా తలుచుకోండి. అమ్మ, నీ దయ, నీ కరుణ మాకి చూపించు, ఒక్కసారి నిన్ను చూడాలని అనుకుంటున్నాను, దయచేసి నన్ను కనికరించు తల్లి అని ఒక్కసారి అయితే అనుకోండి. అమ్మ తప్పకుండా అందరినీ కనికరిస్తుంది, అందరినీ అక్కడికైతే పిలిపించుకుంటుంది. అమ్మ అంత పవర్ఫుల్. ఎందుకంటే నేను అలాగే అనుకున్నాను కాబట్టి నేను మీకు ఇంతలా చెప్తున్నాను. ఇది లోపలైతే గర్భగుడి అనమాట. మనకి గర్భగుడిలో కూడా ఫోన్ అనేది అలా ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మవారిది శ్రీచక్రం అయితే ఉంటుంది. ఆ శ్రీచక్రాన్ని మనము ఫోటో వీడియో తీసే అంత లేదనమాట. అక్కడ బోర్డు వేసింటారు మనకి ఫోటో వీడియో తీయకూడదు అని. అమ్మవారిని దర్శించుకోండి ఒక్కసారి. అలాగే ఇక్కడ దర్శనం అయిపోయినాక ఇప్పుడు మనం బయటకు వచ్చాము. బయట కూడా చిన్న సూక్ష్మ రూపంలో అమ్మవారు అయితే మనకి కనపడతారు. మహాలక్ష్మి మాత. శ్రీమాత్రే నమః అని అనుకొని ఒకసారి ఇక్కడ కనకధార మనం చదివినట్లయితే ఇంకా మనకి వెల కట్టలేనంత ఫలితం అయితే దొరుకుతుందన్నమాట. మనకి శ్రీచక్రం అనేది కనిపిస్తుంది. అక్కడ మాత్రం మనం వీడియో తీయడానికి లేదు, ఎందుకంటే అక్కడ బోర్డు వేసింటారు వీడియో తీయకూడదు అని. అందుకోసమే శ్రీచక్రాన్ని అయితే వీడియో తీయలేదు. చూడండి, అమ్మవారిని ఒక్కసారిగా దర్శించుకోండి. ఓ మహాలక్ష్మి మాతే నమః అనుకోండి, శ్రీమాత్రే నమః అని అనుకొని ముక్కోండి. ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది. లోపల అంత దర్శనం కాలేని వాళ్ళు బాధపడకూడదు అని అమ్మవారు ఇక్కడ కూడా వెలిచారు. చిన్న సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఒక్కసారి చూసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. మనం ఒక్కసారి ఈ టెంపుల్కి వచ్చామంటే ఇంకా మనకి తిరుగు అనేదే ఉండదు, డబ్బుకు లోటు అనేదే ఉండదు. అమ్మవారు ఎప్పుడు మన తోడుగా నీడగా ఉంటారు. ఆ మహాలక్ష్మి మాత అంత పవర్ఫుల్ టెంపుల్ ఇది. అంటే మన తెలుగు వాళ్ళకి తెలియదు అంతే. సేటూస్ అయితే అమ్మవారిని ఎంత
కొలుస్తారు. ఎన్నిసార్లు ఈ టెంపుల్కి వస్తారంటే వాళ్ళు నాకు తెలిసి నెలకు ఒకసారైనా ఈ టెంపుల్ని దర్శించుకుంటారు. అంత పవర్ఫుల్, అంత మంచి జరుగుతుంది ఈ టెంపుల్కి వచ్చి మనము ఇంటికి వచ్చినామంటే. అందుకోసమే వాళ్ళు అంతగా వెళ్తారు అని నాకు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు అలా అనిపించింది అనమాట. ఇంకా టెంపుల్ గోపురం చూస్తే మనము ముత్యాలు పేర్చి ఆ గోపురాన్ని కట్టారేమో అని అనిపించింది నాకు దూరం నుండి చూసి. చాలా చాలా బాగుండింది గోపురము. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ఈ అదృష్టాన్ని ప్రసాదించినందుకు ఆ అమ్మవారికి ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను. అంత బాగా అనిపించింది, అంత సంతోషం అనిపించింది నాకు. ఈ టెంపుల్లో ఎక్కడ చూసినా సేటుసే ఉంటారు. అమ్మ, మీ దర్శనమే మహాభాగ్యము. మీ ఆశీర్వాదం, దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ మహాలక్ష్మి మాత అనుకుంటూ ఆ అమ్మని మనస్ఫూర్తిగా చూసుకొని ఆ అమ్మకు ఇంకా సెలవు చెప్పి, మా ఇంటికి రా అమ్మ, మా ఇంట్లోనే ఉండిపో నువ్వు అని ఆ అమ్మను తెచ్చుకున్నాను నేను. అలాగే మీరైతే ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమారి రంగ